నమస్కారం. వివరించిన తాజా వార్త. ఇది తీవ్ర విషాదం అనే చెప్పొచ్చు అనమాట. మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ఉప్పుకు బదులుగా డిటర్జెంట్ పౌడర్ అయితే కలిపారు. దానివల్ల దాదాపుగా 40 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. సో దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్గా తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూడండి. మంగళవారం మధ్యాహ్న భోజనంలో ఉప్పుకు బదులుగా డిటర్జెంట్ పౌడర్ తినడంతో నలంద జిల్లాలోని ఫరాసి మిడిల్ స్కూల్కు చెందిన 40 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. కడుపు నొప్పి, వాంతులతో బాధపడుతున్న విద్యార్థులను చికిత్స కోసం బీహార్ షరీఫ్ మోడల్ ఆసుపత్రికి తరలించారు. నూర్సరాయ్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతంలో మధ్యాహ్న భోజన సమయంలో ఈ సంఘటన జరిగింది. ఈ విషయం తెలియగానే ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలివచ్చారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిపైన సమాచారం కోసం కుటుంబ సభ్యులు ఆతృతగా ఎదురు చూస్తుండగా ఆసుపత్రి వద్ద పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుని ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని మరో పాఠశాల సరఫరా చేసింది. విద్యార్థులకు వడ్డించిన సోయాబీన్ కూరలో తగినంత ఉప్పు లేదని తెలిపింది. విద్యార్థులు ఉప్పు అడిగినప్పుడు పొరపాటున ఉప్పుకు బదులుగా డిటర్జెంట్ పౌడర్ ఇచ్చారు అని ఉపాధ్యాయుడు చెప్పారు. పొరపాటు గురించి తెలియకుండా విద్యార్థులు భోజనం చేశారు. భోజనం చేసిన కొద్దిసేపటికి చాలా మంది పిల్లలు కడుపు నొప్పి, వాంతులతో బాధపడడం ప్రారంభించారు. మరింత మంది విద్యార్థులు అస్వస్థకు గురవడంతో పాఠశాల అధికారులు వారిని బీహార్ షరీఫ్ మోడల్ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. ఆసుపత్రిలోని వైద్యులు వెంటనే బాధితులైన విద్యార్థులకు చికిత్స ప్రారంభించారు. నలంద సివిల్ సర్జన్ డాక్టర్ జయప్రకాష్ సింగ్ తో సహా పలువురు వైద్యులు ఆసుపత్రిలో ఉండి పిల్లలను పర్యవేక్షించారు. పిల్లలందరూ క్షేమంగా ఉన్నారు, చికిత్స పొందుతున్నారని డాక్టర్ జయప్రకాష్ సింగ్ అన్నారు. పిల్లలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, వారు కోలుకోవడానికి వైద్య బృందాలు అన్ని అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటాయని కూడా ఆయన కుటుంబాలకు హామీ ఇచ్చారు. పిల్లల పరిస్థితి వారి కుటుంబాల తీవ్ర ఆందోళన కలిగించింది. తల్లిదండ్రులు, బంధువులు తమ పిల్లల గురించి సమాచారం కోసం ఆసుపత్రి బయట గుమిగూడారు. వైద్యులు, అధికారులు విద్యార్థులకు చికిత్స అందిస్తుండటంతో ఆసుపత్రి ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. ఈ ఘటన గురించి తెలుసుకున్నటువంటి తర్వాత బీహార్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రవణ్ కుమార్ కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన బాధితులైన విద్యార్థులను కలిసి వారి చికిత్స కోసం జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. ప్రతి బిడ్డకు సరైన చికిత్స అందేలా చూడాలని మేము ఆసుపత్రి యజమానిని ఆదేశించాము అని శ్రవణ్ కుమార్ అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పాఠశాల విద్యార్థులకు ఆహారాన్ని తయారు చేసేటప్పుడు, వడ్డించేటప్పుడు జాగ్రత్త వహించాల్సిన అవసరాన్ని మంత్రి నొక్కి చెప్పారు. ఈ సంఘటన మధ్యాహ్న భోజనాలు ఉపయోగించే పదార్థాల నిర్వహణ, తనిఖీపైన ప్రశ్నలు లేవనెత్తింది. ఈ సంఘటన వివరిస్తూ విద్యార్థుల్లో ఒకరు మాట్లాడుతూ, ఆహారం తిన్న తర్వాత పిల్లలు అస్వస్థకు గురయ్యారని, పలువురు విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులతో బాధపడ్డారని చెప్పారు. ఆహార పదార్థాల దగ్గర డిటర్జెంట్ పౌడర్ను ఎలా ఉంచారు, దాన్ని పొరపాటున విద్యార్థులకు ఎలా అందించారనే విషయాన్ని కూడా ఇప్పుడు యాజమాన్యం పరిశీలించనుంది. పాఠశాలకు మధ్యాహ్న భోజనాన్ని తయారు చేసి సరఫరా చేసే విధానాన్ని కూడా అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. బాధిత విద్యార్థులకు వైద్యులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, వైద్య సంరక్షణ కోసం కారణంగా ఏ బిడ్డ కూడా బాధపడడానికి అనుమతించబోమని సివిల్ సర్జన్ తెలిపారు. తల్లిదండ్రులు, అధికారులు ఇంకా మోడల్ హాస్పిటల్లో ఉన్నందున తక్షణ దృష్టి విద్యార్థులు కోలుకోవడం పైన ఉంది. ఈ పొరపాటు ఎలా జరిగిందో అధికారులు నిర్ధారించి బాధితులను తేల్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది.